మార్క్స్ వార్త ఇంత చదివాం కదా. ఇప్పుడు లూకాసు వార్త 19వ అధ్యాయం 30-32 వచనాల్లో మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభుని గార్ధబం మీద కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు వెనక ముందు కూడా వారు ఏం చేశారంటే మూడు అక్కడ రుజువులుగా 3 పనులు చేసినట్టుగా ఉంది. యేసు ప్రభుని గార్ధబం మీద కూర్చుని పెట్టిన తర్వాత బట్టలు పరిచారు, తర్వాత చెట్ల కొమ్మలు, మూడవదిగానేమో జయధ్వనులు. 3 విషయాలు ఈ సమయంలో మనం ధ్యానించుకోబోతున్నాం. రెడీనా? ఆన్ చేశారు కదా, ఓకే. వినండి, వాక్యం వినండి. యేసు ప్రభుని గార్ధబం మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టగానే ఆ గాడిదకి గౌరవం దక్కింది. ఎలా దక్కింది? యేసు ప్రభు దాని మీద ఉన్నాడు కనుక ఆ గాడిదకి, అది వేరే విషయం. అయితే గాడిద మీద కూర్చోబెట్టబడినటువంటి యేసు ప్రభు వెళుతుంటే బట్టలు పరిచారు. బట్టలు ఈ మూడు ఉదాహరణలకు చెప్పి నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పి క్లోజ్ చేస్తా. వినండి. బట్టలు దేనికి సూచన ఉన్నాయి అంటే, 2వ రాజుల గ్రంథం 9:13 ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 9:13 వచనంలో చూస్తాం. అక్కడ ఒక రాజుగారు, రాజు అయినాక ఒక వ్యక్తి, రాజు యెహూ అనేటువంటి ఒక రాజు, ఆయన రాజు అయినాక రాజు అయినందుకు మర్యాదపూర్వకంగా తమ వస్త్రాలను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచిరి, బాగా ఊదించిరి అని ఉంది. అనగా ఈ వస్త్రాలు కింద వేయటం దేనికి సూచన ఉందంటే రాజమర్యాద. ఏ మర్యాద? రాజమర్యాద. రాజమర్యాదకు సూచన ఉంది. అంటే యేసు ప్రభుని వీరు ఎలా అంగీకరించారు అంటే, రాజుగా, రాజు, కింగ్ ఆఫ్ కింగ్, కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్. యేసు నా రాజు, యేసు నా ప్రభు, ఆయన తప్ప నాకు రాజు లేడు. రాజు అంటే ఎవరు? మనం ఆయనకి అప్పగించుకుంటాం. ఆయన మీద యజమానుడు, నాయకుడు. ఇక ఆయన తప్ప మనకి వేరే ఇక ఎవరు లేరిక అని అంగీకరిస్తున్నాం కనుక ఆయన మనకు రాజు. ఆమేన్. బట్టలు రాజమర్యాదకు, అనగా యేసుక్రీస్తుని ప్రభుని మనం. సరే, ఇంతకు బట్టలు అంటే ఏంటి మరి? ఈ కొత్త నిబంధన ప్రకారంగా మనం మరి మన వస్త్రాలన్నీ తీసి నేల మీద వేయాలా కదా? కాదు. బైబిల్ ఏం చెప్తుంటే, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకోండి. అంటే హృదయాలను పరవండి, హృదయాలు తెరవండి. విరిగి నలిగిన హృదయాలతో, కన్నీళ్లతో, మౌలుగులతో ప్రార్థన చెయ్యండి. ఇదే రాజమర్యాద, దేవుడికి ఇచ్చే మర్యాద. పాత నిబంధన గ్రంథములైతే బట్టలు తీసి నేలను పరిచేవాళ్ళు. కానీ ఇప్పుడైతే యేసు ప్రభుకి మనం చేసే అసలు సిసలైనటువంటి రాజమర్యాద ఇవనగా, ఆయనను ఒప్పుకుంటూ, ఆయనను స్తుతించుకుంటూ, హృదయాన్ని పగలగొట్టుకొని, పాపినైనా నన్ను కరుణించు అని సుంకరి ఎలా గుండె పట్టుకుని రొమ్ము బాదుకుని ప్రార్థించాడో అలాగ ప్రార్థన చేయటమే. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆమేన్. బట్టలంటే అవే, వస్త్రాలంటే వస్త్రములు చించుకో. విరిగి నలిగిన హృదయముతో, కన్నీళ్లతో, వినయముతో, విధేయతతో, నలిగిన మనసు కలిగిన వారువై, ఏ మాత్రము కూడా విధేయత లేకుండా, పొలుకు, మచ్చ, డాగు, కలంకం అట్టిది మరి ఏది లేకుండా దేవునికి సంపూర్ణమై యాగమైపోవాలని, అదే వస్త్రాల పరచు. మరి అలాంటి అనుభవం నీకు ఉందా? అలాంటి అనుభవం ఉంటే నువ్వు ఆయన్ని రాజుగా నువ్వు అంగీకరించినట్టు, ఆయనకు భయపడినట్టు, ఆయనకు లోబడినట్లు, ఆయన ఎందుకు భయభక్తులు నీకు ఉన్నాయని రుజువో. ప్రార్థన చేయమంటే ఎవరు మౌనం? అయ్యో, దేవుడు నన్ను తంతాడేమో, నన్ను లెక్కడుగుతాడు, భయం ఉండదా అసలు? ఎక్కడున్నావు నువ్వు? ఎవరి దగ్గర ఉన్నావు? స్కూల్లో ఉన్నావా? కంపెనీలో ఉన్నావా? ఇళ్ళలో ఉన్నావా? దేవుని సన్నిధిలో ఉన్నావు. భయము, ఆ భయముతో కూడిన హృదయాన్ని పరచటమే దేవునికి నీ వస్త్రాలు పరవటం. మరి అలాంటి హృదయం ఉందా? అయ్యా యేసయ్యా, నీ నాయకత్వానికి మేము అంగీకరిస్తున్నామయ్యా, నీవే మమ్మల్ని ఏలువాడవయ్యా, నీవే మమ్మల్ని పాలించువాడవయ్యా, నీ యొక్క అధికారానికి మమ్మల్ని మేము లోపరుచుకుంటున్నాం నాయనా అంటూ
గుండెలు హృదయాలు తెరిచి ఆయనకి పరవటం, అది వస్త్రాలు పరచడానికి రుజువు పాతలు. రెండవదిగా రండి, రెండవదిగా చూస్తే మట్టలు చెట్ల కొమ్మలు, మట్టలు చెట్ల కొమ్మలు. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే లేవియాకాండం 23:40 తెరవండి ఒకసారి. లేవియాకాండం 23:40 తెరవండి. అక్కడ ఉందండి, మొదటి దినమున మీరు దబ్బ పండ్లు, ఈత మట్టలు, గొంజి చెట్లు కొమ్మలు, కాలువలెద్ద నుండి నివరంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. లేవియాకాండము 23:40 అంటే అర్థం ఏంటంటే ఈ చెట్ల కొమ్మలు, ఈ పండ్లు ఫలాలు, ద్రాక్ష పళ్ళు కానీ, ఈత మట్టలే కానీ, గొంజి చెట్ల కొమ్మలే కానీ, ఇవన్నీ కూడా దొబ్బ పండ్లే కానీ, అంజూర పండ్లు కానీ, ఖర్జూర పళ్ళే కానీ, ఏవైనా కానీ ఇవన్నీ దేనికి సూచనగా ఉందంటే ఉత్సాహం, ఉత్సాహం, చీర్ఫుల్ అనగా మనం ఎలా ఉండాలంటే ఉత్సాహంగా ఉండాలి. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము, రండి పాడుదము. ఉత్సాహంగా ఉండాలి, నిరుత్సాహంగా నీరసంగా ఉండకూడదు. మనల్ని ఎన్ని అదుగు పెట్టినా సరే అదిమి పెడుతున్నాయి ఉంటాయి, విచారాలు ఉంటాయి, సమాజ బాధలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. లేకుండా ఉండవు. అందరు కొంటి అన్ని విధాలు కొంటి, ఒకళ్ళకి ఒక విధంగా ఇంకోళ్ళకి ఇంకో విధంగా. అరే నాకేమో ఎవరు ఫీల్ అవ్వమాకండి, అందరికీ ఉంటాయి కష్టాలు. దేవుని స్తోత్రం. ఏటి చేత కూడా మనం చేయబడకూడదు. ఎలా ఉండాలంటే ఉత్సాహంగా ఉండాలి. ఉత్సాహం. ఈ మట్టలు చెట్ల కొమ్మలు ఇవన్నీ దేనికి సూచన కూడా ఉత్సాహంగా అని గుర్తు. చీర్ఫుల్ అనగా దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి చెప్పండి, ఉత్సాహంగా ఉండాలి. ఈ యోహాను సువార్త 12:13 ఏముంటుంది చూడండి. యోహాను సువార్త 12:13 ఖర్జూర మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. పాటలు పాడితే ఉత్సాహంగా పాడాలి. చూడండి 7 ఉత్సాహాలు చెప్తా. ఇప్పుడు క్రిస్టియన్స్ క్రైస్తవులు మనం దేనిలో 7 ఉత్సాహాలు ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. ఏ విషయంలో 7 పాయింట్లు చెప్తాను. ఉత్సాహం దేనికి ఉత్సాహం ఉండాలి చూడండి, త్వరగా చెప్తా. 7 విషయాలు. కీర్తన 95 కీర్తన మొదట్లోనే ఉంటుంది చూడండి. 95 మొదట్లో ఏమంటే రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము. ఉందా లేదా? పాటలో ఉత్సాహంగా పాడాలి. ఎలా పాడాలి? ఉత్సాహంగా. దేవుని సన్నిధిలో ఉత్సాహంగా పాడాలి. ముఖం కొంచెం నవ్వు ముఖం పెట్టాలి నవ్వి పాడేటప్పుడు. ఉత్సాహంగా ముఖం కాస్త స్మైల్ ఫేస్ పెట్టాలి. ఎక్కడ ముఖం కొంచెం జిడ్డు ముఖం మడ్డు ముఖం ఇంట్లో దాచేసి చర్చకు వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి చెప్పండి, ముఖంలో కొంచెం ఎప్పుడు నవ్వున వాళ్ళు కూడా ఎక్కువ వచ్చి ఏం చేయాలి చెప్పండి, నవ్వుదాం. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. రైట్. రెండవదిగా చూడండి 100వ కీర్తన 1-2 వచనాలు. 100వ కీర్తన 1-2 వచనాలు చూడండి. మన ఉత్సాహం దేనికి ఉండాలో చెప్తున్నాయనండి. సమస్త దేశములారు యెహోవా ఉత్సాహంతో చేయడు, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానము చేయటం ఆయన సన్నిధికి రండి. అమ్మా మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలంట అనండి, ఉత్సాహంగా రావాలంట. ఆమేన్. కనుక దేవుని మందిరమునకు రావాలంటే ఉత్సాహంగా రావాలి. ఏడుస్తా రామాక, ఉసూరుమంట రామాక, నీరసంగా రామాక. ఆయన ఎవరు అన్నారు? మందిరానికంట వచ్చేటప్పుడు ఎట్లా వస్తారంట? తాంబేలులాగా వస్తారంట. తాంబేలు నడకంట. వెళ్ళేటప్పుడు ఇక అసలు అడ్రస్ వేగంగా వెళ్ళే జంతువు చెప్పండి. వెళ్ళేటప్పుడు ఏదో ఉంది చెప్పండి అమ్మా, చెప్పబోతున్నారు. ఈ వేగంగా వెళ్ళేది చెప్పండి, ఫాస్ట్గా వెళ్ళేది అమ్మా. లేడీ బాగా చెప్పింది. లేడీ మందిరానికి వచ్చేటప్పుడు తాంబేలు.
స్తోత్రం, హల్లెలూయా. వచ్చేటప్పుడు ఉత్సాహంగా ఉండాలి, పాడేటప్పుడు ఉత్సాహంగా ఉండాలి. ఇక మూడోది కూడా త్వరగా చూడండి, 107వ కీర్తన 22, 107వ కీర్తన 22 ఏమని చూడండి. వారు కృతజ్ఞత చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. దేవుడు చేసిన మేలుల ఉపకారములను, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పుటే. యేసయ్యా స్తోత్రాలయ్యా. ఉత్సాహంగా ప్రకటించాలి యేసయ్య చేసిన కార్యాలు. స్తోత్రం, ఉల్లాసంగా ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన ఆనందిస్తాడు. అయ్యో, నేను ఇంత చేసినందుకు ఎంత ఉత్సాహపడిపోతున్నాడు పిల్లలు, ఇంకెంత చేస్తే ఇంకెంత ఆనందిస్తారో కదా అని ఆయన సంతోషపడతాడు. దేవుని స్తోత్రం. పాడుట ఉత్సాహంగా పాడాలి, మందిరానికి వచ్చుట ఉత్సాహంగా ఉండాలి, తర్వాత ఆయన కార్యాలు తెలియజేయటం ఉత్సాహంగా ఉండాలి. ఇక నాలుగోదిగా చూడండి, నాలుగోదిగా జకర్యా గ్రంథం ముందుగా, దానికంటే ముందుగా జకర్యా గ్రంథంలోనే ఉంటుంది. 8:19 ఏంటంటే మన ఉపవాసాలు పెద్ద వచనం, అది పెద్ద వచనం. జకర్యా గ్రంథం 8:19. అందుకని దానిలో నేను చదువుతున్నా చూడండి, 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఉపవాసము యోధ ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించి మనోహరములను పండుగలను కాబట్టి సత్యమును సమాధానం స్థిరముగా ఎంచండి. అంటే మన ఉపవాసాలు ఎలా ఉంచాలంటమ్మా? ఉత్సాహంగా ఎంచండి, అంతేనా? నీరసంగా ఎంచమాకండి, విచారంగా ఉంచమాకండి. ఉపవాసాలు అంటే ఎంజాయ్ చేయాలి. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. సంతోషంగా ఉండండి. దేవుని స్తోత్రం. ఉపవాసాలు కూడా మనకు మనోహరమైన పండుగలంట, ఫెస్టివల్ అంటున్నాడు ఈయన. నేను చదువుతున్న మాట, చెప్తున్న మాట బైబిల్ ఉన్నాయా లేవా? లేకపోతే నన్ను నిలదీసేయండి, ఏం కాదు. ఆన్లైన్ వినేవాళ్ళు కూడా నన్ను ఫోన్ చేసి చెప్పండి. పొరపాటు రాదు, మిస్టేక్ రాదు, కరెక్ట్గా ఉండదు. నువ్వు చదవలేక నేను చదువుతా. దేవుని స్తోత్రం. చూడండి, ఇక 5వది కలుగుద్దాం. ఉపవాసాలు ఉత్సాహంగా ఉండాలి, నీరసంగా ఉండకూడదు. ముందు జాగ్రత్త పడాలి. కొంచెం ప్రాణం చల్లబడుతుంది, కొంచెం శరీరం మీద మూల పడేటట్టుంది. ముందుగానే లిక్విడ్లు ఉంటాయి కదా, మనకి ఏదో ఒక ఆయుధం ఉంటుంది కదా, జాగ్రత్త పడాలి. సైతాను చోటు ఇవ్వకూడదు. దేవుని స్తోత్రం. దయచేసి వినండి, ప్రేమ పూర్వకం కాదు, అనుభవంతో చెప్తున్నా. ముందు జాగ్రత్తగానే ముందే ఉత్సాహంగా ఉంచుకోవాలి ప్రాణం. స్తోత్రం. ఉపవాసాలు, ఉత్సాహం. ఇక 5వది చూద్దారండి. కీర్తనలు 118:15. 118వ కీర్తన 15వ వచనంలో ఏముందో చూడండి. నీతిమంతులు గుడారములో నుండి రక్షణ కూర్చిన సునాదమును, రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. నీతిమంతుల గుడారములలో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాది వినబడను. యెహోవా దక్షిణాస్తమ సాహస కార్యములను చేయును. కీర్తనలు 118:15 వచనంలో ఉంది ఈ మాట. అంటే ఇప్పుడు రండి, ఇప్పుడు ఉత్సాహం ఎక్కడ చెప్పండి? మందిరానికి వెళ్తే ఉత్సాహంగా వెళ్తాం, చర్చిలోకి వెళ్ళి పాటలు పాడతాం, ఉత్సాహంగా పాడతాం, సాక్ష్యాలు చెప్తున్నాం ఉత్సాహంగానే. మరి ఇంటి సంగతి ఏంటి? ఇంటి సంగతి ఇంట్లో ఈగల మోత, బయటికి పల్లకి మోత. మరి ఇంట్లో కూడా ఏం చేయాలి చెప్పండి? చెప్పండి. రక్షణ గూర్చిన ఉత్సాహ ధ్వని నీ గుడారం నుండి వెళ్ళాలి, నీ ఇంట్లో నుండి వెళ్ళాలి. నువ్వు ఉన్న కాంపౌండ్లో, నీ కాంప్లెక్స్లో, బిల్డింగ్లో, అపార్ట్మెంట్లో, నీ వీధుల్లో, నువ్వు ఎక్కడుండి అక్కడ, ఇదిగోరా ఇక్కడ క్రైస్తవుడు ఉన్నాడు, దేవుని బిడ్డ ఉన్నాడు రోయ్ అని తెలియాలి. దేవుని స్తోత్రం. కనుక నీ గుడారంలో ఉత్సాహధ్వనులు ఉన్నాయా? సినిమా పాటలు ఉన్నాయా? అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయా? తాగుడు మోతలకు, గాసులు మోతలు, బూతులు, రకరకాలైన సాతాను సంబంధమైన చెలగాటం, సైతాను డ్యాన్స్ చేస్తున్నాడు నీ కొంపలో. నీ ఇంట్లో రక్షణ గురించిన ఉత్సాహంతోని ఉందా?
యేసుక్రీస్తుని గురించి పాట ఉందా, మాట ఉందా, ప్రార్థన ఉందా, దైవిక సంతోషం ఉందా? నీట్లో ఉందా లేదు చెక్ చేసుకో. ఉత్సాహంగా ఉండాలి. ఎక్కడ? నీ ఇంట్లో కూడా గుడారంలో నుండి ఏమి రావాలి బయటికి? నీ ఉత్సాహంతోని, క్రీస్తుని గురించి, రక్షణ గురించి ఉత్సాహంతోని. దేవుని స్తోత్రం. ఇక రండి 6వదిగా చూడండి. 6వది కీర్తనలు 33:3 ఏమని చూడండి. కీర్తనలు 33:3 ఆయనను గుర్చిన నూతన కీర్తన పాడు ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించండి. ఇప్పుడు రండి. కనుక మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళే కానీ ఆ చప్పట్లు కొట్టేవాళ్ళే కానీ, కంజీలు కొట్టేవాళ్ళు, తాళం కొట్టేవాళ్ళకి దేవునికి ఎలా కొట్టాలి చెప్పండి? ఇంపుగా కొట్టాలి. ఇంపు కంటే ముందు ఉత్సాహంగా కొట్టాలి, ఇంపుగా కొట్టాలి. నువ్వు కొడతంటే ఆ ఇంపు మూలంగా ఎవరిలో నన్ను దెయ్యాలుంటే పారిపోవాలి, నిద్ర ఉంటే పారిపోవాలి, నిరుత్సాహం ఉంటే పారిపోవాలి, నీరసం పారిపోవాలి. అబ్బా కాసేపు అయినా రానాయన సంగీతం అనిపించాలి. దేవుని స్తోత్రం. మన చప్పట్లైన, మన ధ్వనులైన, మన మ్యూజిక్ అయిన, కీబోర్డ్ అయిన, ప్యాడ్స్ అయిన, డ్రమ్ అయిన, ఏదైనా సరే దేవుని కోసం మనం చేసే వాయిద్యం ఇంపుగా ఉండునుగాక. అది ఉత్సాహంగా చేయాలి. చప్పట్లో ఉత్సాహం కొట్టాలి. వాద్యం ఏదైనా ఉంటే దేవునికి స్తోత్రం ఉత్సాహంగా పాడు. ఇక 7వదిగా చూడండమ్మా. 2 కొరింథీ 9:7 7 పాయింట్లు చెప్తున్నా. 7వ విషయం ఏంటి? ఉత్సాహంలో 7వ ఉత్సాహం ఏంటి చూడండి. మొదట 2 కొరింథీ 9:7 ఏంటి? 9:7 సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. నేను చదివింది కరెక్టే ఉందా? ఈయన సొంత మాట. ఈ మాట అందరికీ బుర్రలో ఎక్కదు. ఆమేన్. అందుకని దేవుని దగ్గర మనం ఎంత ఉత్సాహంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వారే నా సన్నిధులు వీళ్ళు ఉత్సాహంగా పాడుతున్నారు, ఉత్సాహంగా వస్తున్నారు, ఉత్సాహంగా ధ్వనులు చేసేస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. నా కోసం ఎంత ఉత్సాహంగా ఉంటే వీళ్ళని నేను ఉత్సాహపరిచిపోతే నేనెందుకో అని దేవుడికి మన మీద జాలి కలిగి. పరులు దూషించినప్పుడు నన్ను ఉత్సాహపరుచువాడా, పరులు దూషించినప్పుడు నన్ను అప్పుడు నీ మీద ఏదైతే ఉన్నాయో, నువ్వు భరించలేని బాధలే ఏమిటో వాటన్నిటి నుండి దేవుడు విడిపించి నేను ఉత్సాహపరుస్తాడు. ఆయనను ఉత్సాహంగా గానం చేస్తున్నావు, ఆయన దగ్గరకు ఉత్సాహంగా వస్తున్నావు, ఆయన గురించి ఉత్సాహంగా చెబుతున్నావు. ఎవరికైనా ఆయన సన్నిధిలో ఉపవాసాలు ఉత్సాహంగా ఉంటున్నావు. నీ ఇంట్లో కూడా ఉత్సాహంగా ఆయన్ని ధ్వని చేస్తున్నావు, ఉత్సాహంగా చప్పట్లు కొడుతున్నావు, వాయిద్యిస్తున్నావు, ఉత్సాహంగా నీవు ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నావు. ఇక ఆయన నిన్ను అన్ని చోట్ల కూడా, ప్రతి విషయంలో, ప్రతి స్థలములో, ప్రతి చోట, ఇంట బయట, ప్రతి విషయంలోనూ నిన్ను ఆయన ఉత్సాహపరచునుగాక. కనుక యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద కూర్చున్నప్పుడు ప్రజలు చేసిన 3 పనుల్లో 1 వస్త్రాలు పరిచారు, 2 కొమ్మలో మట్టలు. కొమ్మల మట్టలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయండి? ఇప్పుడు మనం చెప్పింది కొమ్మల మట్టలు, ఇవన్నీ ఫ్రూట్స్ గీడ్స్ అన్నీ పట్టుకున్నారు కదా చేత్తో. అవి దేనికి? ఉత్సాహానికి గుర్తు. చెప్పండి, ఉత్సాహానికి గుర్తు. ఇప్పుడు మనం ఎవరన్నా ఇటువరకు ఇప్పుడు చుట్టాలు వెళ్ళినప్పుడు అని వెళ్ళినప్పుడు ఏంది ఒట్టిగా వెళ్ళేవాళ్ళం కాదు. కనీసం అట్టిపండు అన్నా చుట్టాలు వెళ్ళి, అవునా కదా? నిజమేనా? మీకు లేదేమో, నాకు ఉండేది మాకు తెలిసినంతవరకు. ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఉత్సాహంగా అంటే ఏంటి? సంతోషం, ఉత్సాహానికి గుర్తు. ఒక డజన్ అట్టిపళ్ళు వాళ్ళ దగ్గర లేవేంటి? వాళ్ళ దగ్గర 50 పళ్ళు లేవా? ద్రాక్షాలు వాళ్ళు కొనుక్కు తినలేరా? కాదు, ఏంటంటే మనం వాళ్ళ మీద ఉన్న ఉత్సాహం, ప్రేమతో ఇస్తున్నాం. అలాగే ఈ 7 ఉత్సాహాలు మనం దేవునికి ఇస్తే మనల్ని ఆయన ఉత్సాహంగా ఆశ్రయించును. ఇక 3వది ఏంటంటే వాళ్ళు చేసింది, వెనకున్న వాళ్ళు, ముందున్న వాళ్ళు ఏం చేశారంటే, దావీదు కుమారునికి జయం. మనకు జయం అనుగ్రహించాడు, మనకు జయం పొంది, మనకు పక్షంగా జయం పొందాడు. మనం ఏది జయించలేకపోతే వాటన్నిటిని జయించి మనకు ఆ జయాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆ జయాన్ని పొందాలి. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? జయ జయ యేసు, భజన చేయాలి. జయ జయ క్రీస్తు జయం, సాతాను గెలచిన జయ యేసు, సాతాను ఓడెను. ఆమె జయ, ఆమె
జయ జయ యేసు. ఓ జయం, జయమే జయము. యేసయ్యా నీ నామానికే జయం. అలాగే మన ఇంట్లో కూడా అనుకోనుకృతంగా ఏదన్నా సంఘటన వినిపించినా కనిపించినా ఊహించినటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న ఏం భయపడమగండి. యేసు రక్తమే అనండి, యేసు రక్తమే జయం. నీ పిల్లలు అనవసరంగా రాత్రి పడుకుని నిద్రలో తుల్లిపడి బేవరు అన్నారా? ఏం బెదరక, యేసు రక్తమే జయం. యేసయ్యా స్తోత్రం అను. చూడు, చీకటి తొలగిపోద్ది, దయ్యపు దురాత్మ ప్రభావం అక్కడ ఏదున్నా తొలగిపోద్ది. ఎందుకంటే యేసు రక్తములు, యేసు నామలు అంత విక్టరీ ఉంది, జయం. యేసు నామలు జయము పొందుకుందుముగాక అనండి. యేసు నామలు జయము, యేసు నామలు జయం, జయము. పేదరికమే జయము. చెప్పండి. కొదువులు కొరతలన్నిటి మీద, రోగాల మీద, రొప్పుల మీద, ప్రతి పరిస్థితి మీద నాకు జయము కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. జయము, జయమిచ్చటానికి యేసుప్రభువు వచ్చాడు కనుక నువ్వు జయధ్వనులు చేస్తే, నువ్వు జై కొడితే ఆయన నీకు జయం ఇస్తాడు. నువ్వు జయం కొట్టకుండా, యేసయ్యకి జై కొట్టకుండా, ఆయన కార్యాలకు జై కొట్టకుండా, ఆయన పాటలకు జై కొట్టకుండా, ఆయన అంటే నీకు ఉత్సాహం లేకుండా, ఆయన ఘనపరచాలి, గొప్ప చేయాలని, ఆయన మహిమపరచాలనే ఆశ, తృష్ణ, భారం, బాధని ఆ ఆశ నీకుంటే నిన్ను తప్పకుండా దేవుడు నీకు జయముతోనే దీవిస్తాడు. ఆమేన్. అందుకని అందరూ ఏమన్నారు? ఓసన్నా జయం, యేసయ్యా జయం, మెస్సయ్యా జయం, జయం, జయము, జయము, జయం. ఎప్పుడు కూడా మనం ఏమన్నా చెప్పండి, యేసు రక్తమే జయము కలుగుగాక. మన నోట ఇప్పుడు ఏం మాటలు కలగంటే, మీ నోట శుభవచనమే పడాలగంట. కానీ చెప్పండి, దుర్వార్తలు, చెడ్డ మాటలు, మాటలు, నీరసం మాటలు, బతికిన వాళ్ళు కూడా చంపే మాటలు కాదు, చచ్చిన వాళ్ళు బతికించే మాటలు మాట్లాడాలి. దేవుని స్తోత్రం చెప్పాలి, చెప్పాలి. స్తోత్రం, ఆమేన్, స్తోత్రం, స్తోత్రం. అలాంటి జయధ్వనులు చేయండి. క్రైస్తవుడు అంటే లేనిది ఉన్నట్టు చేయగల దేవుడు. మన దేవుని కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. కనుక పోరాడాలి, పోట్లాడాలి, ఇంకా కొట్లాడాలి. యేసునామములో పలానప్పుడు లోగా నా అప్పు తీరిపోవాలి, యేసునామములో అనాలి. పలానాలోగా నాకు శక్తి పూర్తి అవ్వాలి, పలానాలోగా నేను అనుకున్న సాధించాలి. యేసయ్య పట్టుదల, పట్టుదల. లూకాసు వార్త 18 తర్వాత ఇంటికెళ్ళి చదవండి. పట్టు పట్టాలి. దేవుడు మనం అడిగిన దానికంటే అధికంగా దయచేస్తాడు. రేయింబౌలు పోరాడదాం, ప్రార్థన చేద్దాం. దేవునికి అసాధ్యమైంది ఏదన్నా ఉందా? జయము, జయము కలుగునుగాక, జయము కలుగుగాక. నీ గృహంలో, మన గృహాల్లో, మన జీవితాల్లో దేవుడు మనకు జయం ఇచ్చునుగాక. జయము దేవుడు ఇవ్వాలంటే మనం ఏం చేయాలి మరి? జయధ్వనులు ఇది ముందు చెప్పిన 7 పనులు చేస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి కనుక దేవుడు ఈ మట్టల ఆదివారం సందర్భంగా యేసు ప్రభుకు జై కొట్టినటువంటి వాళ్ళందరికీ జయమే కలుగునుగాక. ఆమేన్. యేసు ప్రభుకి ఎంతమంది జై కొడతారు? జయం పొందుకుంటారు. ఏ విషయంలో అయినా సరే, ఎనీ సిచ్యువేషన్, ఎనీ నీడ్, ఏదైనా సరే. ఇందాక పాడాం కదా, ఏమని పాడ? ఏమైనా చేయగలవు. అది అది ఆయనకు మహిమ తెచ్చుకుంటాడు మన ద్వారా. అందుకే మన వల్ల చేయాల్సింది ఏంటి? యేసయ్యా ఇది నువ్వు చేయగలవయ్యా, ఇది నా పిల్లలు మార్చగలవు నాయనా, నువ్వు నాకు అది ఇవ్వగలవయ్యా, ఇది నీకు చేయగలవు నాయనా, నేను నమ్ముతున్నానయ్యా, నాలో అపనమ్మిక లేకుండా యేసు రక్తమే జయం. మనం ప్రార్థన చేసినప్పుడల్లా ఆమెన్ అన్నకి ఏమంటాం చెప్పండి? మనందరం ఆమెన్ అంటాం కదా. ఆమెన్ అన్నకి ఏమంటాం? యేసు రక్తమే, అది సిలువ రక్తమే. చూసారా? అంటే ప్రతి ప్రార్థన వెనకాల మనం ఏమంటున్నాం చెప్పండి? అనాలి. అందుకని ప్రార్థన ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు ఏమవుతుంది మన నోట అంటే అది. అందుకని మరి ప్రార్థన చేస్తారా మరి ఈసారి? అది చేయండి. ప్రార్థన చేశారంటే వెనకాల ఏముంది చెప్పండి?
జయమా. కనుక ఆ యొక్క చెప్పండి, క్లాత్ వస్త్రాలు పరిచారు, హృదయాలు పరుచుకోండి. మట్టలు పట్టుకున్నారు, ఉత్సాహంగా ఉండండి దేవుడు అంటే. చివరికి ఒక మాట చదివేసి మనం ప్రార్థన చేసేద్దాం. హెబ్రీ పత్రిక తెరవండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం తెరవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3:6 ఉంది. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు నీ స్థిరముగా చేపట్టిన ఇలా మనమే ఆయన ఇల్లు. ఇదిగోండి, తుది వరకు అంటే చివరి వరకు మనం ఉన్నంత వరకు, దేవుని రాకడ వచ్చే వరకు కూడా క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, మనం చేపట్టవలసింది ఏంటంటే ధైర్యంగా ఉండండి. నిరీక్షణ వలని ఉత్సాహం. నిరీక్షణ అంటే ఇప్పుడు నాకు ₹1,00,00,000 అప్పు ఉంది అనుకోండి. నాకు ₹1,00,00,000 అప్పు ఉంది. ₹1,00,00,000 అప్పు, నాకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. ₹1,00,00,000 అప్పుడు ఎట్లా తీరుద్ది చెప్పండి? దేన్ని బట్టి నేను తీర్చుకోవాలా? తీరుద్ది అది నేను అనుకోవాలి. నాకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, కానీ నేను తీర్చగలను. ఎలా తీర్చగలనంటే నా దేవుడు నమ్మదగిన, అది దేవుడు నమ్మదగిన, అది నిరీక్షణ. అంటే నిరీక్షణ ద్వారా ఉత్సాహంగా ఉండాలి. నిరీక్షణ ద్వారా ఉత్సాహం. విన్నారా? సొమ్ము సంచి ఉంటే ఉత్సాహం కాదు, ఆదాయం ఉంటే ఉత్సాహం కాదు, ఇంట్లో వెండి బంగారం ఉంటే ఉత్సాహం కాదు. నాకు దేవుడున్నాడు, దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను అనే ఉత్సాహంతో ఉండాలి. ప్రభువుకి సమస్తము సాధ్యమే. ఇది ఎప్పటి వరకు ఉండాలంటే జీవితాంతం ఉండాలి. దానికంటే ముందేమంటే ఆయన కుమారుడై ఉండి అంటే అర్థం ఏంటి? దేవుడై ఉండి కూడా నమ్మకంగా ఉన్నాడు. మనం ఏ పార్టీ వాళ్ళం? దేవుడై ఉండి కూడా, కుమారుడై ఉండి కూడా ఆయనే నమ్మకం ఉంటే మనం ఎందుకు ఉండకూడదు నమ్మకంగా? ఎప్పుడు ఒకే విధంగా ఉందాం, ధైర్యంగా ఉండండి. దేవుడున్నాడనే నిరీక్షణతో ఉత్సాహంగా ముందుకు సాగుదాం. అప్పుడు దేవునికి మనమే ఇల్లు, మనమే దేవుని ఇల్లు, మనలోనే వచ్చి ఆయన ఉంటాడు. ఇక ఆయన మనలో ఉంటే ఇక మనకేం కొదవా? ఆయన మనతోనే ఉంటే మనకేం తిప్పలా, మనకేం బాధ? మన అన్ని సర్వాన్ని చూసుకుంటాడు. మరి ఆయన వచ్చి మనతో నివసించే ఇల్లులాగా మనం ఉండాలంటే మనం ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ఉత్సాహం. చెప్పండి అమ్మా, ఉత్సాహం. కష్టాల్లోనైనా, కన్నీళ్ళలోనైనా, పదవుల్లోనైనా, కరతల్లోనైనా, దేనిలోనైనా ఏ పని ఉత్సాహమే, ఆనందమే, దేవుని మహింపరిచే గుణమే మనలో ఉండునుగాక. దేవుని దగ్గర విరిగి నలిగిన కన్నీళ్ళ ప్రార్థన మందిరంలో దేవుని సన్నిధిలో, ప్రజల ఎదుట, మనని అందరి ఎదుట దేవుని మహిమపరిచే విషయంలో ఉన్న సంతోషం, ఉత్సాహం. అలాగే ఆ తర్వాత మూడవదిగా ఇక నీవు జయధ్వనులు చేసేలాగా దేవుడు నేను అన్ని చోట్ల గంతులు ఇస్తాడు. దేవుని స్తోత్రాలు నాట్యమాడిస్తాడు. ఈ మూడు వరుసన ఒకటేంటి చెప్పండి? బట్టలు పరచటం. దేనికి సాదృశ్యంగా చెప్పండి? హృదయం చించుకుని ప్రార్థన చేయాలి. రెండవదిగా ఏం చేయాలి చెప్పండి? ఉత్సాహంగా ఉండండి. ఉత్సాహంగా ఉండండి. ఏ పరిస్థితుల్లోనే ఉత్సాహంగా ఉండండి. నిరుత్సాహం రానిమ్మకండి. మూడవదిగా ఏం చేయాలి? మూడవది ఏం చేశారు? జయం. నువ్వు వద్దన్న దేవుడిని జయం చేసేస్తావు. నువ్వు హల్లెలూయా స్తోత్రాలు అయ్యా ఆనందంతో ఎక్కడ నిలబడ్డావు నువ్వు గంతులేసేలాగా దేవుడు నిన్ను ఆశ్రయిస్తావు. అలాంటి కృప, కనికర, కటాక్షలు ఈ సందేశం అందరికీ దేవుడు దయచేయనుగాక.